కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చర్చనీయాంశంగా మారింది. అది నిజంగా ఆయన అన్న దాంట్లో తప్పుందా లేదో ఒకసారి విశ్లేషించుకునే కార్యక్రమం చూద్దాం. చొరబాటుదారులకు మమత దన్ను. మమత మన బెంగాల్ దీది, తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా దీది చొరబాటుదారులకి దన్నుగా ఉంటున్నారు. అందుకే సర్ని వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడెక్కడ వాడో వచ్చి దూరిపోతున్నాడు. ఈ వెస్ట్ బెంగాల్ నుంచి అటు అలాగా ఈశాన్య రాష్ట్రాల వరకు ఉన్న ఈ వెస్ట్ బెంగాల్ పరిధి ఏదైతే ఉందో బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఈజీగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారు. ఓటు హక్కు, పాన్ కార్డు, ఆధార్ అన్ని సౌలభ్యాలు, అన్ని సదుపాయాలు తీసుకుంటున్నారు. మొన్న రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో వైరల్ అయింది. ఒక సామాన్యంగా తోపుడు బండి నడిపించుకొని, అంటే సామాన్లు దించేటప్పుడు ఎక్కడికక్కడ చేరవేసే తోపుడు బండి, రోజువారి కూలి. వాడికి బాబు నీకు ఎంతమంది, నీకు పెళ్ళయిందా? పెళ్ళయింది. ఎంతమంది పిల్లలు? 8 మంది. అరే 8 మంది పిల్లలు ఈ తోపుడు బండి ఎలా పడినంటే, గవర్నమెంట్ అన్నీ వస్తున్నాయి కదా, అందులో వెస్ట్ బెంగాల్లో చాలా ఫ్రీగా వచ్చే ఉన్నాయి, వాటితో బతికేస్తాను నేను పెంచక్కర్లేదు, గవర్నమెంటే నా పిల్లల్ని పెంచుతుంది అంటున్నాడు ధైర్యంగా. తీరా డెప్త్కి వెళ్తే వాడు నేను ఒక 5 years అయింది బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చేసి అని చెప్తున్నాడు. అట్లా ఎంతమందో. సో అవన్నీ వాస్తవాలే. ఇక్కడ ఒకసారి చూడండి. కేంద్రానికి భూమి ఇవ్వక కంచె వేయలేకపోతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే అన్ని పథకాలకు కూడా అవుతాయి. కాకపోతే 70% కేంద్రం అయితే 30% రాష్ట్రం భరించుకోవాలి ఏ ప్రాజెక్టుకైనా. అసలు భూమి ఇవ్వకపోతే కంచె ఎలా వేస్తారు? చొరబాటుదారులు వస్తూనే ఉన్నారా నాయన. ఇప్పటికే భారత జనాభా పెరిగింది అంటే మనం 1 or none అనుకుని వెళ్తుంటే వాళ్ళు మాత్రం గంపడి పిల్లలు కనిపెట్టి సామ్రాజ్యాన్ని పెంచుకొని మొత్తానికి వాళ్ళ సంబంధించిన వాడినే ప్రధానిగా చేసుకుంటే మరొక పాకిస్తాన్ను, మరొక బంగ్లాదేశ్ను తయారు చేస్తే హ్యాపీ. అంతేనా? మీరు కుళ్ళు రాజకీయాల కోసం ఇంత దారుణానికి ఒడిగడతారా? చూడండి ఒకసారి దీది ఏం మాట్లాడారు. మేము వచ్చాక పెట్టనైనా రానివ్వమని అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే, అమ్మగారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఉగ్రదాడుల్ని ఆపలేని షా రాజీనామా చేయాలంట. ఈమె మాత్రం ఒక డాక్టర్ని బలి తీసుకోవచ్చు, ఒక సోషల్ మీడియా వేదిక మీద భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు చేస్తున్న వాళ్ళ మీద కూడా ఈమె చర్యలు తీసుకోవచ్చు. అంటే వ్యతిరేకంగా దాడులు చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు కౌంటర్ ఇచ్చిందని అమ్మాయిని అరెస్ట్ చేయించింది ఈవిడ. మరి అంతకుముందు ఆ యూనివర్సిటీ మిడిల్ కాలేజీలో అమ్మాయి పరిస్థితి ఏం జరిగింది? ఒక వాచ్మెన్ చంపాడా? కాదే. పెద్ద పెద్ద తలకాయలను అవన్నీ ఎందుకు బయటకు రాలేదు? వాళ్ళందరూ తృణమూలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈవిడ స్టేట్మెంటు ఎందుకు? అసలు అంత ఒంటరిగా ఉన్న ఆమెకి ఇన్ని అవసరమా? అంటే ఏదో ఉంది. చూద్దాం ఒక్కసారి అమిత్ షా గారి కామెంట్స్ని చూస్తే. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశీల చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రోత్సహించారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దీన్ని ఖండించకపోతే వాళ్ళకి ఆల్రెడీ ఓటు హక్కులు ఏదో సెట్టింగ్ చేసి ఇచ్చేసి ఉంటారు కదా. వాళ్ళందరూ మమతా దీది ఓ సూపర్, మనందరికీ రాణిస్తుంది, మనకు తిండి పెడుతుంది, మనకు ఛాన్స్, ఒరే మనం గెలిపించుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత జరిగినా ఓల్డ్ సిటీలో గత కొన్నేళ్లుగా అజదుద్దీన్ గారే గెలుస్తూ వచ్చారు. ఎందుకు చెప్పండి? అది మీకే అర్థమై ఉంటుంది వాటికి. సో ఇక్కడ కూడా దీనివల్ల గత కొన్నేళ్లలో రాష్ట్రంలో జనాభా కూర్పు ప్రమాదకర రీతిలో మారిపోతుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం కోల్కతాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చొరబాట్లపై బెంగాల్ ప్రజల్లోనూ కలవరం ఉందని, 2026 ఎన్నికల్లో 2/3 వంతు ఆధిక్యంలో భాజపా అధికారానికి వచ్చి ఈ బెడదకు అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు. వెయ్యాలి కూడా. ఒక బీహారు, ఒక రాజస్థాన్, ఒక హర్యానా, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా కూటమితో, డబుల్ ఇంజిన్ సర్కార్లతో అభివృద్ధి పదం ముందుకు దూసుకెళ్తుంటే, కూటమి లేని ఉండి ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నాయో అవన్నీ కూడా రకరకాల హింసలతో, రకరకాల, అంటే వీళ్ళు మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఉండే వాళ్ళు సేఫ్ జోన్ ఉంటారు, వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ వైపు ఒకటి కన్నెత్తి చూడ్డు. మిగతా వాళ్ళందరూ ఈ రోహింగ్యాలే ఎంటర్ అయిపోయిన వాళ్ళే, వాళ్ళు వీళ్ళే విధవలందరూ. అందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తారు మమతాకి. ఆవిడ మళ్ళీ చక్రం తిప్పుతా ఉంటూ రెడీగా ఉంది. కానీ ఎంత దారుణం జరగబోతుంది భవిష్యత్తులో. నిజంగా బీజేపీ తమిళనాడు నేత అన్నామలై చెప్పినట్టుగా మన మీద అటాక్స్ జరిగితే మనం ఎక్కడికి వెళ్తాం? యూరోప్ కంట్రీస్లో ఉక్రెయిన్ వాళ్ళు పక్క దేశాలకు వెళ్ళిపోయారు, హమాస్ వాళ్ళు పక్క దేశాలకు వెళ్ళిపోయారు, లేదా ఇంకెక్కడైనా దాడి అయితే పక్క దేశాలకు వెళ్తారు. మన పైన దాడి అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి? అయితే సముద్రంలో దూకాలి లేదా చావాలి. అది అర్థం అవట్లేదు. అది పెరిగిపోతే చాలా ప్రమాదకర గంటికలు మోగుతాయి. సో
ఇక్కడ ఏప్రిల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, చొరబాటుదారులను తరిమి కొట్టడమే ప్రధాన ఎజెండాగా నిలుస్తుందని తెలిపారు. బెంగాల్ ప్రభుత్వం భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కామెంట్స్ చేశారు. అంటే ఇవన్నీ కూడా భయంకరంగా ఉన్నాయి పరిస్థితి. ఇక్కడ చూడండి, ఈ అమ్మగారు దుశ్శాసనుడు వచ్చారట మమతా గారు అమిత్ షా గారికి ఇచ్చే స్టేట్మెంట్. అవును, మరి నెక్స్ట్ భయం పట్టుకుంది కాబట్టే ఓడిపోతాను భయం ఉంది కాబట్టే చొరబాటుదారులను ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి మెల్లగా డూప్లికేట్ ఓటు హక్కులను ఏవో ఇచ్చేసి లిస్టులో చేర్చేస్తే వాళ్ళతో ఓట్లు వేయించుకొని గెలిచిపోదామని మన పబ్బం గడిపేసుకుందాం. నాకెవరూ లేరు, నేను ప్రజాసేవ కోసం వచ్చా అంటారు. మరి ఎందుకో రిలేషన్స్ ఉండే నాయకుల మీద, రిలేషన్స్ ఉండే ఎంపీల మీద అంత ప్రేమ ఎందుకో చూద్దాం. ఒకసారి అమిత్ షా వ్యాఖ్యలపై మత ఘాటుగా స్పందించారు. ఆయన దుశ్శాసనతో పోల్చారు. దేశంలో ఉగ్రదాడులను ఆపలేకపోయినందుకు ఆయన తప్పనిసరిగా రాజీనామా చేయాలంట. మరి ఆ మధ్యన జరిగిన బంగ్లాలో చొరబాటుదారులు ఇవన్నీకి సంబంధించి ఏమిటి? అలాగే హిందువుల్ని ఈరోజు కూడా, నిన్న కూడా ఒక బంగ్లాదేశ్లో ఒక మైనారిటీ అంటే హిందువుడినే చంపేశారు. ఇది మనకు తెలిసి మూడోది, తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయో. ఎంత విపరీతాలు జరుగుతుంటే అది ఎంతో దూరంలో లేదురా, జస్ట్ గోడకు అవతలే ఉన్నారు వాళ్ళు. మనకు కూడా ప్రమాదం పొంచి ఉందన్న ఇంకిది జ్ఞానమైనా ఉండక్కర్లే. చూడండి ఆవిడ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుందో. ఇప్పుడు ఇక్కడ శకుని శిష్యుడైన దుశ్శాసనుడు సమాచారం సేకరించేందుకు బెంగాల్కు వచ్చారు. ఎన్నికలు రాగానే దుర్యోధన దుశ్శాసనులు ఇద్దరూ కనిపిస్తారు. బెంగాల్ నుంచి ఆక్రమణదారులు వస్తున్నారా? కాశ్మీర్లో లేరా? పహల్గాంలో దాడులు చేసింది ఎవరు? ఎర్రకోట ఉగ్రదాడి వెనక ఎవరున్నారు? ఇవన్నీ చెప్తుంది ఇవిడ. మరి వాళ్ళ గురించి ఒక్కసారి యాంటీగా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. పహల్గాంలో ఉన్నారు, కాశ్మీర్లో ఉన్నారు, బంగ్లాలో ఉన్నారు అని అంటున్నారు కదా. ఒక్కసారి ఆ ఉగ్రవాదుల గురించి ఒక యాంటీ స్టేట్మెంట్ ఇవ్వమనండి. అమిత్ షా గారు కానీ మోదీ గారు లాగా ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వగలదా ఇవిడ? ఇవ్వలేదు. భయం, రాజకీయం చేయాలంటే భయం. అందుకే ఆ ముసుగులు అలా బతికేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ మనం చూస్తాం, నెక్స్ట్ జనరేషన్ చూస్తారు ఎలా లైఫ్ ఎలా లీడ్ చేస్తారో, చివరి స్టేజ్లో ఎలా ఉంటారో కూడా మనం చూస్తాం. సో ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు కూడా ఒక వార్త చూశాను నేను. ఒక బంగ్లాదేశ్లో మరొక హిందువు మీద అటాక్ జరిగింది, ఆయన్ని చంపేశారు కూడా. ఇక్కడ చూడండి, మరొక వ్యక్తి దాడి అన్నట్టుగా ఇంతకుముందే వార్త చూశాను. ఆ వార్త అంటే మనకి ఈ మధ్యకాలంలో విహెచ్పి వీళ్ళు ఎందుకు అటాక్స్ నిరసన తెలియజేస్తున్నారంటే, ఒరే బాబు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళకి ఎంత వెచ్చలవిడిగా, ఎంత భయం లేకుండా ఈ విధంగా చేయడానికి గల కారణాలేంటి, దీనివల్ల అసలు ఏ స్థాయిలో పరిస్థితి ఉండబోతుంది ఎవరికైనా అర్థమవుతుందా అనేలాగా. ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్లో మరో మైనారిటీ వ్యక్తి హత్య. అది ఎంతో దూరంలో ఉంది, గోడకు అవతలే జరుగుతోంది. మనం కానీ పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఇది అవుతుంది. కాకపోతే అంతర్జాతీయ రాజకీయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం కాదు కదా, మన దేశంలో వాళ్ళే చేసుకోవాలి కదా అని అంటున్నారు. నిజమే, వాళ్ళ దేశంలో వాళ్ళే కట్టడి చేసుకోవాలి. కానీ ఇక్కడ ఆ దేశ ప్రధాని హసీనా గారికి మన దగ్గర ఎలాగైతే మనం రక్షణ కల్పించామో కాబట్టి కొంతైనా మనం ఇన్వాల్వ్ అయ్యి ఇది పరిరక్షించాలనేది విహెచ్పి కానీ మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదైతే ఢిల్లీలో, ముంబైలో, అన్ని ప్రధాన నగరంలో ధర్నా చేశారో, అలాగే బంగ్లాదేశ్లో ఇండియన్ ఎంబసీ ముందు, అలాగే ఇండియాలో బంగ్లాదేశ్ ఎంబసీ ముందు ఈ ధర్నాలు, రాస్తారోకోలు చేశారో, సో వాటి మీద వాళ్ళు కూలంకషంగా చర్చించాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటున్నారు. మేబీ అమిత్ షా గారు అందుకు కూడా వెస్ట్ బెంగాల్ వెళ్తే వెళ్ళుండొచ్చు. ఇక్కడ చూడండి, మరొక వ్యక్తి బజేంద్ర బిశ్వాస్. జనరల్గా వాళ్ళు పలకరు బెంగాలీ వాళ్ళు, అందుకు విజేంద్ర విశ్వాస్ అని ఉంటుంది. మనకైతే వాళ్ళకి బజేంద్ర బిశ్వాస్ అంట. బంగ్లాదేశ్లో మైనారిటీ వ్యక్తి హత్యకు గురయ్యారు. మమేన్ సింగ్ జిల్లాలోని ఒక కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న బజేంద్ర విశ్వాస్ను అతడి సహోద్యోగి నోమన్ మియా కాల్చి చంపాడట. చూడండి, అసలు గన్ కల్చరు ఎంత, వాళ్ళకి తిండికి గతి లేని బతుకులు ఎందుకెంత ఆవేశం చెప్పండి. సోమవారం సాయంత్రం 6:45 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు. అయితే తామిద్దరూ ఫ్యాక్టరీ బ్యారెక్లో సరదాగా మాట్లాడుకున్న సమయంలో భద్రత కోసం ఉపయోగించే తుపాకీని విశ్వాస్ వైపు గురిపెట్టానని అనుకోకుండా చేయి ట్రిగ్గర్కి తాకడంతో తుపాకీ పేలి బుల్లెట్ అతనికి తగిలిందని నోమన్ మియా పేర్కొన్నాడు. అంటే ఇలాంటి కట్టుకథలు చెప్తూ మొన్న ఒక 25 ఏళ్ల కుర్రోడిని చంపేశారు. మీరు అంటే వెధవులు కదా. వాడు ఒకడి మీద అంతమంది పడిపోతే వాడు ఏం చేయగలడు? ఏం చేయలేడు. ఇది సినిమా హీరో కాదు కదా. సో అలాగా
వీళ్ళు ఎన్ని చేస్తున్నా చొరబాటుదారులను ఆపలేని వైనంలో వీళ్ళు మళ్ళీ తిరిగి రివర్స్ గేర్ చేయడము. మమత దుశ్శాసనుడు వచ్చాడు, శకును పంపించాడు, దుర్యోధనుడు మోదీ, దుశ్శాసనుడు ఈయన, అంటే ఇవేం చేతకాని తనంగా ఇవన్నీ చూద్దాం. ఇదంతటికీ చెక్ పెట్టాలంటే మరొక్కసారి భాజపా ప్రభుత్వం కానీ లేదంటే మమత అంటే తృణమూల్ కాంగ్రెస్ ఏతర పార్టీ ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తే కొంత అంటే మళ్ళీ ఇండియా కూటమిలోకి వెళ్తే మళ్ళీ ఇదే పరిస్థితి. ఎందుకంటే నిన్న మనం చూసాం రాహుల్ గాంధీ గారు భారత ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రయత్నించే ఏవైతే అల్లరి మోకలు ఉన్నాయో యాంటీ ఇండియా పనిచేసే వాటితో ఈయన వెళ్ళి ఆ మీటింగ్కి వెళ్ళారన్నట్టు కూడా శామ్ పిట్రోడా గారు ఇంటర్వ్యూలో కూడా మనం చూసాం. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దేశాన్ని ఎంత ఉద్ధరిస్తారో మీరే ఒకసారి ఆలోచించండి.